బంగారం ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఆభరణాల కొనుగోళ్లలో 16% క్షీణత కనిపించింది. రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్ పెరగడంతో వినియోగదారులు కొనుగోళ్లపై వెనకడుగు వేశారు. అయితే పుత్తడిపై పెట్టుబడులు సురక్షితం కావడంతో పెట్టుబడులపై ఆసక్తి పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. జూలై సెప్టెంబర్లో మొత్తంగా 209.40 టన్నుల స్వర్ణం కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే సమయంలో పసిడి కొనుగోళ్లు 248.30 టన్నులుగా ఉంది. విలువ పరంగా కొనుగోళ్లు 1,65,380 కోట్ల నుంచి 23% పెరిగి 2,03,240 కోట్లకు పెరిగాయి. బంగారు ఆభరణాల కొనుగోళ్లు 171 టన్నుల నుంచి 31% తగ్గి 117 టన్నులకు పరిమితమయ్యాయి. విలువ విషయానికొస్తే ఆర్నమెంట్ కొనుగోళ్లు పెద్దగా మార్పు లేకుండా 1,14,270 కోట్లుగా నమోదయ్యాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లకు గిరాకీ గణనీయ స్థాయిలో పెరిగింది. పెట్టుబడుల కోసం కొనుగోలు 20% పెరిగి 91.6 టన్నులుగా చేరగా విలువ పరంగా 51,080 కోట్ల నుంచి 88,970 కోట్లకు పెరిగింది. జూలై సెప్టెంబర్లో భారత్లో 10 గ్రాముల పసిడి ధర సగటున 97,074 రూపాయలకు చేరింది. ఏడాది క్రితం ఇదే సమయంలోని 66,614 రూపాయలతో పోలిస్తే ఇది 46% ఎక్కువ. అంతర్జాతీయంగా కూడా ఔన్స్ బంగారం సగటు ధర $2,474.3 నుంచి $3,456.50 పెరిగింది. బంగారం దిగుమతులు 308 టన్నుల నుంచి 37% తగ్గి 194 టన్నులకు పరిమితమయ్యాయి. 2024 జూలైలో దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో ఆ ఏడాది జూలై సెప్టెంబర్లో పసిడి దిగుమతులు గణనీయ స్థాయిలో నమోదయ్యాయి. ఈ కారణం వల్లే ఈ ఏడాది జూలై సెప్టెంబర్లో దిగుమతుల్లో భారీ క్షీణత కనిపించిందని ఓ నివేదిక విశ్లేషించింది. తొలి 9 నెలల్లో 462 టన్నుల పసిడి కొనుగోళ్లు నమోదవ్వడం చూస్తే పూర్తి సంవత్సరానికి సేల్స్ 600 నుంచి 700 టన్నులుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూలై సెప్టెంబర్లో ప్రపంచవ్యాప్తంగా 1,313 టన్నులకు గిరాకీ పెరిగింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు పసిడి కొనుగోళ్లను పెంచడం, పెట్టుబడులకు అధిక గిరాకీ ఇవ్వడం ఇందుకు దోహదపడ్డాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వాణిజ్య యుద్ధాలు బంగారం నిల్వలను పెంచుకునేందుకు దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ పరిణామాలు మున్ముందు పసిడి ధరకు మద్దతుగా నిలవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.